దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి ఈరోజు మన సింగరేణి నుంచి తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి, కర్ణాటకకు, కొంత పార్ట్ మహారాష్ట్రకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్టీపీసీకి ఇలాంటి అనేక సంస్థలకు మరి బొగ్గు సరఫరా చేస్తూ అత్యంత ప్రాధాన్యత కలిగిన కంపెనీగా సింగరేణి ఉండింది. ఈరోజు రోజుకు ప్రాధాన్యత తగ్గుతున్న విషయం మనకు తెలుసు. ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతుగా మార్చేసి అన్ని రకాలుగా సింగరేణికి అన్యాయం చేశారు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సింగరేణికి కొత్త బ్లాక్స్ తీసుకోకుండా మరి ఏ రకంగా వస్తున్న ఆదాయానికి గండి కొట్టి డిఎంఎఫ్ కానీ ఇతర అనేక రకాలుగా సింగరేణికి నష్టం కలిగించేటువంటి చర్యలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేశారు. గత 2.5 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం మెరుగుపడలేదు. ఇద్దరు పాపమా ఈరోజు 54,000 కోట్ల రూపాయలు సింగరేణి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా మరి సింగరేణికి అన్యాయం చేస్తూ ఉంది. దేశంలో ఏ పిఎస్యుకు, అది బొగ్గు సంబంధించిన కానీ ఇతర సంబంధించినటువంటి ఏ పిఎస్యులకు, అది రాష్ట్ర ప్రభుత్వ పిఎస్యులు కానీ కేంద్ర ప్రభుత్వ పిఎస్యులకు కానీ ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పెట్టినటువంటి చరిత్ర మన సింగరేణికి, మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కార్మికులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మనకందరూ తెలుసు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కూడా ఆ రోజు అప్పులప్పలు అవుతూ ఉంటే మరి బిఐఎఫ్ఆర్ కింద ఆ కంపెనీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ రోజు 684 కోట్ల సింగరేణి అప్పు ఏదైతే ఉండనో ఆ రోజు మారిటోరియం విధించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా 525 కోట్ల రూపాయలు మరి ఆ రోజు ఆర్థిక సహకారం కూడా సింగరేణిని నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వం అందించిన విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక సమైక్య స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం 49%, తెలంగాణ ప్రభుత్వము 51% నేపథ్యంలో ఈ పరిశ్రమ కొనసాగుతూ ఉంది. మరి 2014లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా కోల్ బ్లాక్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసి పారదర్శకతతో, ట్రాన్స్పరెన్సీతో వేలంపాటలో బొగ్గు బావులు అలాట్ చేయాలని ఆదేశించిన విషయం మనకు అందరికీ తెలుసు. కానీ దురదృష్టము, అదే సమయంలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ వింత ప్రవర్తనలతో, మొండి వైఖరితో, సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల పిఎస్సీలు కానీ కేంద్ర ప్రభుత్వ పిఎస్సీలు కానీ వేలంపాటలో పాల్గొని బొగ్గు గనులు తీసుకుంటున్నప్పుడు సింగరేణి వేలంపాటలో పాల్గొనకుండా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తీరని ద్రోహం సింగరేణికి చేయడం జరిగింది. దాని కారణంగా కొత్త బ్లాకులు లేక ఉత్పత్తి పడిపోవడం, మైనింగ్ అవుతున్నటువంటి బ్లాకుల్లో నాణ్యమైనటువంటి బొగ్గు లేకపోవడం, మరొక దిక్కు ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా సింగరేణి బొగ్గును, సింగరేణి విద్యుత్తును తీసుకొని ఆ యొక్క డబ్బులు సింగరేణికి జమ చేయకపోవడం, సింగరేణికి వస్తున్నటువంటి ఆదాయాన్ని గండి కొట్టే విధంగా
చర్యలు తీసుకోవడం, పూర్తిగా తమ రాజకీయ వేదికలకు సింగరేణిని ఉపయోగించుకోవడంతో సింగరేణి ఈరోజు అనేక రకాల కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో 2015లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సింగరేణికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థకు ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్ కేటాయించడం జరిగింది. 2015లో కేటాయిస్తే మొన్నటి వరకు నైని కోల్ బ్లాక్ విషయంలో కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఒరిస్సాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దానికి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటే కనీసం కేసీఆర్ పోయి మాట్లాడడం కానీ సమస్య పరిష్కరించడం కానీ చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కోల్ బ్లాక్ ఇచ్చినప్పటికీ కూడా క్యాప్టివ్ మైన్ కింద చివరకు అక్కడ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బీజేడీ పోయి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈరోజు నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు ఇప్పించి ఈరోజు అక్కడ కోల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. చివరకు దాన్ని ఎండిఓ కోసం టెండర్లు వేస్తే ఏ రకంగా మంత్రులు కొట్లున్నారో, ఏ రకంగా మంత్రులు కొట్లాడుకున్నారో, రోడ్డుకి ఎక్కారో, బజార్న పడ్డారో మనం చూసాం. సింగరేణి నష్టపోతుందని ఎవరికి బాధ లేదు, మాకు కమిషన్లు రాకపోయి అనేటువంటి పరిస్థితి సింగరేణిలో మీ ప్రచార ప్రసార సాధనాల్లోనే వచ్చిన విషయం మనం చేస్తూ ఉన్నాం. నేను చెప్తున్న ఆరోపణ కాదు. చివరకు ఇటీవల తాడిచెర్ల 2 దాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సింగరేణి కార్మికులను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణను దృష్టిలో పెట్టుకొని తాడిచెర్ల 2 అలాట్మెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక బ్లాకు మణుగూరులో పీకేఓసి డిప్ సైడ్ బ్లాక్ ఇప్పుడు ఆక్షన్లో పెట్టాము మేము. ఆ బ్లాక్ కూడా సింగరేణికి రావాలి అనేటువంటి దృక్పథంతో సింగరేణి కార్మికుల తరఫున మరి అనేక మంది పెద్దలతో మాట్లాడి సింగరేణికే వచ్చే విధంగా టెండర్లు వేయండి అని చెప్పి కార్మిక సంఘాలు కూడా మాట్లాడిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీగా ఈరోజు టెండర్లో పాల్గొన్నది. గతంలో తెలంగాణ జెన్కోకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తాడిచెర్ల 1 క్యాప్టివ్ మైన్ కింద అలాట్మెంట్ చేస్తే అది సింగరేణికి ఇవ్వకుండా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఎండిఓ కింద నియమించడం జరిగింది. ఇటీవల నైని కోల్ బ్లాక్ విషయంలో కూడా ఘర్షణ జరిగినటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు మా తాపత్రయం అంతా కూడా పీకేఓసి డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ మైన్ ఏదైతే ఉన్నదో అది మణుగూరులో సింగరేణికే రావాలి, సింగరేణికి వస్తేనే దాని భవిష్యత్తు ఉంటుంది సింగరేణికి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రకంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి ఏపీ జెన్కో వేసినటువంటి టెండర్ నుంచి విడ్రా కావాలి, అది సింగరేణికి మాత్రమే ఆ యొక్క బొగ్గు బ్లాకు దక్కేలా చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు
సింగరేణికి సంబంధించినటువంటి ఈ 3 బ్లాకులు, ఒకటి నైని కోల్ బ్లాకు, ఒకటి తాడిచెర్ల 2, ఒకవేళ ఇప్పుడు ఆక్షన్లో ఉన్నటువంటి పీకేఓసి డిప్ సైడ్ బ్లాకు, ఈ 3 కూడా సింగరేణికి లాభం చేకూర్చేటువంటి విషయంలో నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ 3 బ్లాకుల ద్వారా సుమారు 6,500 మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సుమారు 830 మెట్రిక్ టన్నుల కోలు, 830 మెట్రిక్ టన్నుల కోలు సింగరేణికి ఉత్పత్తి అవుతుంది. ఒక బ్లాకు 50 సంవత్సరాలు, ఒకటి 35, ఇప్పుడు పీకేఓసి 20 సంవత్సరాల వరకు మైనింగ్ అవకాశం ఉంటుంది. నైని కోల్ బ్లాక్ ద్వారా 340 మెట్రిక్ టన్నులు, తాడిచెర్ల 2 ద్వారా 340 మెట్రిక్ టన్నులు, పీకేఓసి ద్వారా 150 మెట్రిక్ టన్నులు కోలు రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 3 కోల్ బ్లాక్స్ ద్వారా సుమారు 1,95,000 రూపాయల 1,95,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టర్నోవర్ సింగరేణికి లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుమారు 40,000 కోట్ల రూపాయల ఆదాయము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ 3 బ్లాకుల ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, అది సింగరేణికి చెందే విధంగా చర్యలు తీసుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి జెన్కో దానికి పోటీ పడకూడదు, అది బ్లాక్ తీసుకోకూడదు. తీసుకున్నట్లయితే సింగరేణికి అన్యాయం జరుగుతుంది. మళ్ళీ ఆ బ్లాక్కు ఎండిఓని ఎవరు అపాయింట్మెంట్ చేయాలి, మళ్ళీ గొడవలు వస్తాయి. అదే సింగరేణికుంటే ఏ రకమైనటువంటి గొడవలు ఉండవు. సింగరేణి కార్మికులే కష్టపడి మైనింగ్ చేస్తారు కాబట్టి అది సింగరేణికే ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుతూ, దానికి సంబంధించినటువంటి ఉత్తరం నేను ముఖ్యమంత్రి గారికి రేపు రాయాలని నిర్ణయించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వము మరి ఏ రకంగా అన్ని పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు 2026 ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మొన్న శుక్రవారం రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టాం. ఇప్పుడే కాదు, 2024లో కూడా ఆ రోజు ఏ ఉద్యమాలు లేవు, ఏ ప్రతిపక్ష నాయకుడు అడగల, ఏ ధర్నాలు లేవు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2024లో కూడా మరి పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు 2024 ఆ రోజు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఈరోజు మరింత కఠినతరంగా ఎవరైనా పరీక్షలు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు లీకు చేయాలంటే గుండె లాగాలా, పాయింట్లు తడవాలన్నటువంటి భయం ఉండే విధంగా ఈరోజు కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకురావడం జరిగింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ బిల్లుకు స్వాగతం పలికి
నిర్మాణాత్మకమైనటువంటి భవిష్యత్తులో ఎవరైనా అక్రమాలు చేయాలంటే భయపడే విధంగా మరిన్ని సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రతిపక్షము గత అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అది జిఎస్టీ బిల్లు కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, లేకపోతే డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఏ రైతుల బిల్లు కావచ్చు, నిర్మాణాత్మకంగా దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ఏ చట్టాలను తీసుకొచ్చినా కూడా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షము అడ్డుకున్నావో వ్యతిరేకించాయో మనం చూశాము. కనీసం ఈ ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా ముందుకు వస్తుందని భావించాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క బిల్లు నిర్ణయానికి స్వాగతం పలుకుతారనుకున్నాం. కానీ ఆశ్చర్యం వేస్తూ ఉంది. వ్యవస్థలో మార్పులు రావాలి, దానికి స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉండింది. విద్యార్థులకు భరోసా కల్పించాలి. మనం చూస్తూ ఉన్నాం, దేశంలో ఎక్కడ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినా నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినా నిరాశ నిస్పృహలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చినా, ఎంసెట్ ఎగ్జామ్స్ వచ్చినా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు నీట్కి సంబంధించి కూడా ఆత్మహత్యలు జరిగాయి. కాబట్టి వాళ్ళు మన పిల్లలే, వాళ్లకు ధైర్యం కల్పించాలి. సమాజము, ప్రభుత్వము, పార్టీలు, వ్యవస్థ మీకు అండగా ఉంటుంది, పొరపాట్లు జరగకుండా చూస్తాము అనేటువంటి విశ్వాసం కల్పించడం కోసం ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో ఈ యొక్క బిల్లుకు అనుకూలంగా మరి మార్పులు చేర్పులతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి దురదృష్టవశాత్తు ఆ రకమైనటువంటి చర్చ జరగలేదు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో విద్యార్థుల మీద ఈ రకమైనటువంటి దాడి ఎక్కడా జరగలేదు, ఎప్పుడూ జరగలేదని మాట్లాడారు. జంతర్ మంతర్లో జరిగినటువంటి దాడి చాలా బాధాకరమైన విషయం. దానిపైన ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఈరోజు కొంత కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సుప్రీంకోర్టు చర్చిస్తానని చెప్పింది. కానీ నేను ఒకటి కాంగ్రెస్ పార్టీకి మనవి చేస్తా ఉన్నాను, మీరు చరిత్ర మరిచి మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న పాపానికి 369 మంది విద్యార్థులను పోలీస్ తూటాలతో కాల్చి చంపినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. చలో రాజ్భవన్ పేరు మీద హైదరాబాద్లో విద్యార్థులు రాజ్భవన్ పిలుపునిస్తే తుపాకులతో కాల్చి చంపారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర అంజలి సినిమా థియేటర్ దగ్గర జై తెలంగాణ నినాదాలు ఇస్తూ ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుపాకులతో కాల్చి చంపింది. సదాశివపేటలో ఆ రోజు చిన్న గ్రామం అది, ఆ రోజు సదాశివపేటలో మీదకు ధర్నా చేస్తే తుపాకులతో కాల్చి చంపింది. 369 మంది కాల్చి చంపినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ విషయం చెప్పాలా. విద్యార్థుల మీద ఎవరు దాడులు చేశాడు? అంతెందుకు జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో నవనిర్మాణ సమితి పేరు మీద విద్యార్థులు ఆందోళన చేపడితే దానికి వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి చరిత్ర, ప్రజాస్వామ్య వ్యవస్థను అణిచివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బీహార్లో ప్రారంభమైనటువంటి విద్యార్థి ఉద్యమానికి ఆ రోజు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్
ఆ నేతృత్వం వహించాలని పిలుపునివ్వడం జరిగింది. దానికి రాజకీయాల నుంచి విరమించుకున్నటువంటి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ విద్యార్థుల కోరిక మేరకు ఆందోళనలో పాల్గొన్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛను అరించివేసి రాజకీయ నాయకులందరినీ వేలాది మందిని జైల్లో పెట్టి అనేక సామాజిక సంస్థలను బ్యాన్ చేసి ఏ రకంగా పౌర హక్కులను మరి ఏ రకంగా లేకుండా చేసి పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కేంద్ర ప్రభుత్వము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. రైతుల ఆందోళన జరిగితే సంవత్సరం పాటు రైతులను ఏమనకుండా రైతులతో చర్చలు జరిపి ఆ యొక్క ఉద్యమాన్ని మరి విరమింపజేశాము. చివరకు ఆ బిల్లును కూడా ఉపసంహరించుకున్నాం. అటువంటి ప్రజాస్వామిక పద్ధతిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీలాగా ఎమర్జెన్సీ పెట్టలే. తెలంగాణ ఉద్యమంలో 369 విద్యార్థులు చనిపోలే. మీలాగా కాల్చి చంపలే ఎవరు కూడా. మేము మొన్న విద్యార్థుల ఉద్యమం జరుగుతూ కూడా విద్యార్థులతో చర్చలు జరిపాము ప్రజాస్వామ్య పద్ధతిలో. రాత్రి డే నైట్ ఉద్యమం చేసుకోవడానికి అవకాశం కల్పించాము. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మీరు రాజ్యాంగాన్ని చూపించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాలరాచే విధంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో వ్యవహారం చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని కాలరాచే విధంగా విద్యార్థులను ఆ రోజు అణిచివేయడం కోసం ఏ రకంగా మరి విద్యార్థులను కాల్చి చంపిందో మనం చూసాం. అంతెందుకు, ఈ చివరి దశ ఉద్యమంలో కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి 1200 మంది తెలంగాణ ఉద్యమకారులలో మెజార్టీ విద్యార్థులైన విషయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఇదే తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి యాదిరెడ్డి పార్లమెంట్ దగ్గర తెలంగాణ ఇవ్వనందుకు నా చావుకు కాంగ్రెస్ పార్టీ, నా చావుకు సోనియా గాంధీ, నా చావుకు కేంద్ర ప్రభుత్వము కారణమని చెప్పి బాజాప్తా సూసైడ్ నోటు రాసి ఇదే పార్లమెంట్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాదడుగుతా ఉన్నాను. మీరు మాకు నీతులు చెప్తారా? ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలా? విద్యార్థుల గురించి, విద్యార్థుల హక్కుల గురించి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మేము చాలా బాధ్యతగా ఇటీవల జరిగినటువంటి విద్యార్థుల ఉద్యమంలో సమ్మేళనంతో ఉన్నాము, ప్రజాస్వామ్య పద్ధతిగా ఉన్నాము, విద్యార్థులను పిలిచి మాట్లాడాము, విద్యార్థుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళింది. చాలా నిర్మాణాత్మకంగా ఈరోజు మేము మరి ఈ యొక్క కొత్త చట్టాన్ని తీసుకురావాలనేటువంటి దాంట్లో ముందుకొచ్చాము. కాంగ్రెస్ పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీ అయినప్పటికీ కూడా రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ, ఎందుకంటే అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. అలాంటి పార్టీ ఈరోజు ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ దేశం ఏమైపోయినా పర్లేదు, నరేంద్ర మోడీ గారు పోవాలి, మాకు అధికారంలో రావాలి, ఈ ప్రధానమంత్రి గద్దె మీద మా కుటుంబమే కూర్చోవాలి, నెహ్రూ కుటుంబం ఇంకెవరు ఉండకూడదు, ఎవరైనా ఈయనట్ల పరిపాలన చేస్తారు ఇన్ని సంవత్సరాలుగా అనేటువంటి అహంకారపూరితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మేము విద్యార్థులతో చర్చలు జరిపి మరి సానుకూలంగా వాళ్ళకి హామీలు ఇచ్చి ఉద్యమాన్ని విద్యార్థులతో ఒప్పించి ఆపేస్తే కాంగ్రెస్ పార్టీ బాధపడతాం.
కాంగ్రెస్ పార్టీకి నొప్పి అవుతా ఉంది. విద్యార్థుల యొక్క దాడుల గురించి పార్లమెంట్లో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో క్యాండిల్ రేగింపులు చేస్తాడు. చేసింది విద్యార్థులు. మీతో ఏమైనా చర్చ జరిపామా? మీరు మీ పాత్ర ఏంది అందులో? మీరు ఇది ఎప్పుడు కూడా డిస్ట్రక్షన్ పాత్రనే మీది. చివరకు విద్యార్థులు ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటే దానికి కూడా స్వాగతం పలికలే కాంగ్రెస్ పార్టీ. మనసులో కోపం. ఎట్లా విద్యార్థులు వీళ్ళెవరు అసలు? వీడెవడు వాడెవడు? ఆ యొక్క సోనం ఎవరు? ఎట్లా అమర నిరదీక్ష విరమించుకుంటారు? ఆయన కూడా మోడీ గారితో కలిసిపోయాడు. ఈ రకంగా ఎవరో కొత్త సంస్థలు, బాధ్యత లేనటువంటి పార్టీలు మాట్లాడని అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరే ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి ఈ భారతదేశంలో మీరు ఈ రకంగా బాధ్యతారహితంగా వ్యవహరించడము చాలా బాధపడుతున్నారు. ఇంకా వైలెన్స్ కాలేదు ఎందుకు? అది పోలీసులు ఫైరింగ్ ఎందుకు చేయలేదని, ఎందుకు ఈరోజు బీభత్సం రాలేదని రాహుల్ గాంధీ బాధపడిపోతున్నట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు, పార్టీలు ఎవరుండవు. పన్నెండు వందల మంది ఆత్మహత్యకు కారణమెవరు? అందులో మెజార్టీ విద్యార్థుల ఆత్మహత్యకు తెలంగాణలో కారణమెవరు? ఇదంతా మర్చిపోయి గురువింద గింజ సామెతలాగా నీతి మాటలు వల్ల వేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు. మీకు అసలు విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మీ హయాంలో ఎన్ని ప్రశ్నపత్రాలు లీక్ అయినాయో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పగలుగుతుందా? దమ్ముంటే పార్లమెంటులో సానుకూలంగా చర్చకు రావాలి. చర్చ చేసే ధైర్యం లేదు. ఇది బిల్లు సానుకూలమైనటువంటి బిల్లు. మీరు ఆ బిల్లులో మాట్లాడుతున్నప్పుడు ఏవైనా మాట్లాడవచ్చు, తప్పులేదు. ఆ బిల్లులో పాల్గొని మీరు చెప్పాల్సుకున్నటువంటి అంశాలు అన్ని రకాలుగా చెప్పవచ్చు. అది కూడా ధైర్యం లేదు వాళ్ళకు. కాబట్టే ఈరోజు పార్లమెంటుని అడ్డుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించినటువంటి మీ హయాంలో ఏ రకంగా ఉండింది? భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి 12 సంవత్సరాల్లో విద్యార్థుల కోసం ఏమేం చేశాము? ఎన్ని మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశాము? ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఓపెన్ చేశాము? ఎన్ని పీజీ సీట్లు ఓపెన్ చేశాము? ఎన్ని యూనివర్సిటీస్ ఓపెన్ చేశాము? ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ చేశాము? తప్పకుండా చర్చ జరగాల. చేయండి దమ్ముంటే. అది లేదు. ఆ చర్చ చేసే ధైర్యం లేదు. తొండాట, విధ్వంసకరమైనటువంటి వ్యవహారం ఈరోజు కాంగ్రెస్. వాళ్ళని అడగాలి. ఎవరికి రావద్దు క్రెడిట్? అది విద్యార్థులకు రావద్దు, ఆ సోనం గారికి రావద్దు, ఒక రాహుల్ గాంధీకే రావాలి. రాహుల్ గాంధీ దేశాన్ని ప్రధానిగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఇంకెవరు ఉండకూడదు. అదే అడుగుతుంది. నేను అదే పార్లమెంట్ వస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు, ఇంటర్మీడియట్ పేపర్లు, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, కేటీఆర్ మొన్న మాట్లాడతాడు ధర్నా చౌక్ వచ్చి, ఆయన మాట్లాడుతున్నాడు పేపర్ లీక్ విషయంలో. ఏ ధర్నా చౌక్ అయితే ధర్నాలు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ నిషేధం విధించాడు అక్కడ. ఆయన ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, ఉద్యమాల గురించి మాట్లాడతాడు. ఈరోజు రేవంత్ రెడ్డి, నువ్వు విద్యాశాఖ మంత్రివి, నువ్వు ముందు రాజీనామా చేస్తావని అడుగుతా ఉన్నాను. నువ్వు రాజీనామా చేయి. వేరే వాళ్ళను రాజీనామా చేయాలని డిమాండ్ చేసే ముందు మీ హయాంలో 10th క్లాస్ పేపరు లీక్ అయింది, కొంతమందిని అరెస్ట్ చేశారు. మరి నువ్వు రాజీనామా చేయకుండా ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేయడము ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. ప్రియాంక గాంధీ స్వయంగా చెప్పింది,
ఇది దేశమంతా జరుగుతుంది, ఈ పేపర్ లీక్ అయ్యేది మామూలే, మా రాజస్థాన్లో కూడా మా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో అయింది, దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవద్దు, ఇది మామూలు విషయమని అప్పుడు మాట్లాడింది. ఈరోజు వచ్చేసరికి పార్లమెంటులో పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతుంది ఆమె కూడా, పార్లమెంట్లో, పార్లమెంట్ బయటలో. ఆయనకు సంబంధించిన వాళ్ళ పార్టీలో మాట్లాడుకోమని ముందు, ఆయన వాళ్ళ పార్టీలో మాట్లాడుకోమనండి ముందు. ఏదైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దేశ హితం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం ఏదొచ్చినా తప్పలేదు. ఈరోజు మన దేశం అన్ని రంగాల్లో ముందుకు రావాలి, మౌలిక వసతులు మెరుగుపడాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, దేశంలో పెట్టుబడులు రావాలి. దీనికోసము ఏ వ్యవస్థ వచ్చినా కూడా తప్పేం లేదు. కానీ దేశానికి నష్టాన్ని కలిగించే విధంగా ఏదొచ్చినా కూడా ప్రమాదకరం. కాబట్టి ఆ రకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేపాల్, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు వస్తాయని ప్రధానమంత్రి సలహా అనేది జరిగింది కదా, అటువంటి పరిస్థితులు వస్తాయని ప్రధానమంత్రి ఏకంగా దిగొచ్చారు అనేది. ఏది అయినా దేశ హితం కోసం పనిచేస్తాం తప్ప మేము దేనికోసం పనిచేయము. వీఆర్ ది నేషన్ ఫస్ట్ పార్టీ. అవర్ గవర్నమెంట్ ఈజ్ నేషన్ ఫస్ట్ గవర్నమెంట్. దేశం కోసం పనిచేస్తాం మేము. ఇవన్నీ పనికిరాని మాటలు మాట్లాడతారు కొంతమంది. ఇదే కాదు, అది ఆర్టికల్ 370 అయినా నేషన్ ఫస్ట్, ఆపరేషన్ సింధూర్ అయినా నేషన్ ఫస్ట్, ఎయిర్ స్ట్రైక్ చేసినా నేషన్ ఫస్ట్, సర్జికల్ స్ట్రైక్ అయినా నేషన్ ఫస్ట్. ఏదైనప్పుడు కూడా నేషన్ ఫస్ట్. ఈరోజు మేము డిజిటల్ ట్రాన్సాక్షన్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. పేద దేశం అయినప్పుడు కూడా ఈరోజు నా దగ్గర ఉండేటువంటి చిన్న చిన్న పాన్ డబ్బా దుకాణం మీద, కూరగాయల దుకాణం మీద చదువురానటువంటి మా అక్క, మా తల్లి దగ్గర కూడా ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తుంది. అది ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు దేశం ముఖ్యంగా ఉండేటువంటి పార్టీ. మాకు అధికారం, పదవులు మాకు శాశ్వతం కాదు. దానికోసం మా పార్టీ పెట్టలేదు. మేము ఆ రకమైనటువంటి కుటుంబాలలో పుట్టలేదు. మేము పుట్టకముందే మా మనవడు, నాకు పుట్టబోయే కొడుకు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకోలేదు. మేము ఎవరం కూడా పుట్టకముందే కోరుకొని వచ్చారు వాళ్ళందరూ. ఏదైనా కూడా నేను ఇంతకుముందు అదే చెప్తున్నాను, అది కూడా దీనికే వర్తిస్తుంది. ఎఫ్సిఆర్ అయినా ఏదైనా కూడా చట్ట పరిధిలో వాళ్ళకు డబ్బులు రావచ్చు, పని కష్టపెట్టవచ్చు, దాన్ని మిస్యూజ్ చేయొద్దని. అందులో వస్తున్నటువంటి డబ్బు కొంతమంది వ్యక్తులు ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సింది, వెల్ఫేర్ యాక్ట్ కోసం ఖర్చు పెట్టాల్సింది కొంతమంది వ్యక్తులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేదే ఇక్కడ వచ్చినటువంటి చర్చ. అది జరగకూడదని మా కోరిక. అంతే తప్ప ఏ సంస్థకో ఏ వ్యక్తికో వ్యతిరేకంగా ఏ చట్టంలో మార్పులు తేము. ఖచ్చితంగా మేము ఏమి చేసినా వేసే ప్రతి అడుగు కూడా నేషనల్ ఇంట్రెస్ట్లోనే అడుగు వేస్తాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం. మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఇదే విధంగా ఉంటాం. ఆల్రెడీ ఒప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ, మేనిఫెస్టోలో పెట్టింది. ఇస్తామని కమిటీ వేశారు కదా, మొన్న 3 ఏళ్లకు ఒక కమిటీ వేశారు. ఇంకొక సంవత్సరం అయితే ఎలక్షన్ మూడు వచ్చేస్తుంది. నేను కూడా చెప్తాను, తప్పకుండా ఇస్తాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు తెలంగాణలో చేస్తాం. మేము చిన్న విషయం, సింపుల్ విషయం, ఇప్పట్లేం లేదు. పెడతా వస్తారు, తప్పకుండా ఉంటారు. అమిత్ షా గారు పర్యటిస్తారు, ప్రధానమంత్రి గారు వస్తారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరగబోతూ ఉన్నాయి. నేను నిన్న మన యొక్క కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ నిన్న ప్రారంభించాము. ఇంకా మనకు సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఫౌండేషన్ వేయాలి. వరంగల్లో రైల్వే ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయాలి.
అదేవిధంగా ఈరోజు మనకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి అవన్నీ పూర్తి చేసుకోవాలి. వరంగల్లో ఎయిర్పోర్ట్ భూమి పూజ చేయాలి. వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా భూమి పూజ చేయాలి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా పనులు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వరుసగా కేంద్ర మంత్రులు కేంద్ర నాయకులు తెలంగాణలో భవిష్యత్తులో పర్యటిస్తారు. ఈరోజు మీకు తెలిసి అన్ని రకాలుగా ధాన్యం సేకరణ విషయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది రేవంత్ రెడ్డి. మా ఇంటి ముందు వచ్చి బియ్యం పోస్తాడు. కిషన్ రెడ్డి అసలు తిరగకుండా తెలంగాణలో తిరగరేడు అని చెప్పి మాట్లాడింది తెలంగాణ గడ్డ మీద. ఈరోజు ఇంతవరకు ఇచ్చినటువంటి కోటాలో మరి బియ్యమే రాలి, ఇంతవరకు ఎఫ్సిఐకి రాలే. ఇప్పుడెందుకు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందో ఆ బియ్యం కూడా ఇంతవరకు రాలే. మరి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం పోని అంతకుముందు సంవత్సరం కూడా బీఆర్ఎస్ టైంలో ఆ రకంగా నడిచింది. పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి బెదిరించి తప్పుడు ప్రచారాలు చేసి కోర్టు అలాట్మెంట్ చేసుకుంటారు తప్ప ఆ బియ్యం ఎఫ్సిఐకి ఇవ్వడానికి వీళ్ళకు నొప్పి ఇవ్వరు. ఎందుకంటే ఆ బియ్యం అంతా కూడా బయట ప్రైవేట్లు అమ్ముకుంటారు. కేంద్ర ప్రభుత్వము ఒప్పుకున్నటువంటి బియ్యం ఇవ్వడానికి ఎందుకు ఇలా కష్టం? ఈరోజు రైస్ మిల్లర్ దగ్గర ఉండేటువంటి బియ్యానికి ఇచ్చేటువంటి డబ్బులకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ప్రతి న్యాయ పైసా. దాన్ని రైస్ మిల్లో ఉన్నటువంటి వాళ్ళు బాజార్లో మార్కెటింగ్ చేసుకొని ఇంట్రెస్ట్తో పొందుతుంటారు. సార్, ఈ